నమస్కారం. ఈరోజు మనం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వేగవంతమైన మార్పుల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, పరిస్థితి చాలా వేగంగా మారుతుంది. మన దగ్గర రకరకాల సమాచారం ఉంది. అంటే వార్తా కథనాలు, నిఘా వర్గాల విశ్లేషణలు, కొన్ని అధికారిక ప్రకటనలు కూడా. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ కొత్త కాల్పుల విరమణ, అమెరికా దాడులు, ఆ ట్రంప్ వ్యాఖ్యలు, యుఎన్లో జరిగిన చర్చలు, వీటిపై దృష్టి పెడదాం. కరెక్ట్. ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అసలు ఏం జరుగుతోందక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ కాల్పుల విరమణ ఎంతవరకు నిలుస్తుంది? అదే పెద్ద ప్రశ్న. ఇంకా అమెరికా దాడుల ప్రభావంపై ఎందుకింత తేడాగా చెప్తున్నారు? ట్రంప్ పాత్ర ఏంటిందులో? యుఎన్లో ఏం చెప్పారు? సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం సంగతి. ఖతార్ మధ్యవర్తిత్వమన్నారు. ట్రంప్ కూడా ప్రకటించారుగదా. అవును, ట్రంప్ ముందుకొచ్చి ప్రకటించారు. ఖతార్ కీలక పాత్ర పోషించింది. కాని ఒప్పందమైన కొన్ని గంటల్లోనే మళ్ళీ గొడవ మొదలైంది అని విన్నాం. అవునవును, అదే జరిగింది. ఇస్రాయెల్లేమో ఇరాన్ 2 మిస్సైల్ వేసింది మా మీద అని ఆరోపించింది. వెంటనే ఇరాన్ కూడా స్పందించి ఉంటుంది కదా. వెంటనే ఇరాన్ అదంతా అబద్ధం, మేమేమి చేయలేదు అని ఖండించింది. ఇది చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఇలాంటి ఒప్పందాలు ఎంత సున్నితంగా ఉంటాయో. నిజమే. దీనిపై ట్రంప్ రియాక్షన్ కూడా కొంచెం విభిన్నంగా ఉంది కదా. ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద అసంతృప్తి అన్నట్టు. అవును, అది చాలా ఆసక్తికరమైన విషయం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు అన్నారట. అలా నేరుగానా? ట్రంప్ స్టైల్ అది. అలా నేరుగా ఒత్తిడి తెచ్చారు. ఆ ఫోన్ కాల్ తర్వాత ఇజ్రాయెల్ దాడులు ఆపిందని కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్పాయట. అంటే ట్రంప్ జోక్యం పనిచేసిందనే అనుకోవాలా? తక్షణానికి పనిచేసినట్టు కనిపిస్తోంది. కానీ దీర్ఘకాలంలో ఇలాంటివి ఎంతవరకు సాయపడతాయో చెప్పలేం. సరే, ఇక అమెరికా దాడుల విషయానికొద్దాం. ట్రంప్ తన సోషల్ మీడియాలో చాలా గట్టిగా చెప్పారు, ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా నాశనం అని. అవును, చాలా పెద్ద ప్రకటనది. దాదాపు విజయం సాధించినట్టు చెప్పారు. అయితే ఇక్కడ సిఎన్ఎన్ రిపోర్ట్ ఒకటి దీనికి కొంచెం భిన్నంగా చెప్తోందని అంటున్నారు. కరెక్ట్, అదే అసలు పాయింట్. సిఎన్ఎన్ ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ల ప్రాథమిక అంచనా ఏంటంటే ఆ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేదట. పూర్తిగా ఆపలేదా? మరి ట్రంప్ ఎందుకలా చెప్పారు? అదే, ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం కార్యక్రమం కేవలం కొన్ని నెలలు ఆలస్యమవుతుందంటేనట. ఓ, అంటే అధ్యక్షుడి మాటలకు ఇంటెలిజెన్స్ రిపోర్టుకు మధ్య ఇంత తేడా ఉందా? వైట్ హౌస్ ఏమంటోంది దీనిపై? వైట్ హౌస్ ఆ రిపోర్టుందని ఒప్పుకుంది, కానీ అది సరైనది కాదని కొట్టిపారేసింది. అంటే సమాచారం విషయంలో ఏదో గందరగోళం నడుస్తోందన్నమాట. అవును, ఇది కావాలని చేస్తున్నారో లేక నిజంగానే భిన్న అంచనాలున్నాయో చెప్పడం కష్టం. రాజకీయ నాయకత్వం ఒకలా చెప్పొచ్చు, నిఘా వర్గాను వాస్తవ పరిస్థితి చెప్పొచ్చు. సరే, ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం సంగతి చూద్దాం. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారు? ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ చాలా గట్టిగానే మాట్లాడారు. ఒప్పందం ఉల్లంఘిస్తే బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. అదే సమయంలో ట్రంప్కి థ్యాంక్స్ కూడా చెప్పారట కదా. అవును, కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఉందని కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇరాన్ వైపు నుంచి? ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మధ్యవర్తిత్వం చేసినందుకు ఖతార్కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ చిన్న విషయం, ఆ ప్రకటనకు ముందు రోజే ఇరాన్ ఖతార్లోని అమెరికా బేస్ మీద దాడి చేసింది కదా. అవునవును, అదే విచిత్రం. ఒకవైపు ఖతార్కు థ్యాంక్స్ చెప్తూనే ముందు రోజు వాళ్ల దేశంలోని అమెరికా స్థావరంపై దాడి చేశారు. దౌత్యమంటే ఇంత సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. నిజంగానే, అంటే మాటలకు చేతలకు పొంతనలేనట్టుంది. అలాగే కనిపిస్తోంది. సరే, ఇంకా ప్రాంతీయంగా చూస్తే గాజాలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారని, అలాగే సహాయం కోసం చూస్తున్న పాలస్తీనియన్లు కూడా మరణించారని వార్తలొచ్చాయి. అవును, 7 ఇజ్రాయెల్ సైనికులు, ఇంకా 21 మంది పాలస్తీనియన్లు. ఈ హింస కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ లోపల కూడా ఏవో పరిణామాలు జరుగుతున్నాయా రిజర్వ్ సైనికుల గురించి? అవును, ఇజ్రాయెల్ ప్రభుత్వం రిజర్వ్ సైనికుల సేవలను జూలై 10 వరకు పొడిగించింది. అయితే కొంతమంది రిజర్విస్టులు ప్రభుత్వ పాలసీలతో, ముఖ్యంగా గాజాలోని బందీల విడుదల విషయంలో అసంతృప్తిగా ఉన్నారట. బందీలను విడిపించటానికి అవసరమైతే మళ్లీ కాల్పుల విరమణ చేయాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంటే ప్రభుత్వంపై అంతర్గతంగా ఒత్తిడి పెరుగుతోందన్నమాట. ఖచ్చితంగా.
నెతన్యాహు ప్రభుత్వంపై ఈ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే పరిస్థితి చాలా క్లిష్టంగా గందరగోళంగా ఉంది. కాల్పుల విరమణేమో బలహీనంగా ఉంది. అమెరికా దాడుల ప్రభావంపై భిన్న కథనాలు. ట్రంప్ ఏమో నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. యుఎన్లో మాటల యుద్ధం, ఇజ్రాయెల్లోనేమో అంతర్గత అసమ్మతి. అవును, అన్ని కలిసి ఈ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే అసలీ ప్రాంతంలో స్థిరత్వం ఎలా వస్తుందనిపిస్తుంది. అదే కీలకమైన ప్రశ్న. బయట శక్తుల మధ్యవర్తిత్వంతో ఇలాంటి తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవడం, నిఘా సమాచారంపై స్పష్టత లేకపోవడం,